మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు ఎమ్మెల్యే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రేమ్సాగర్ రావు అని తెలుస్తుంది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు ఎమ్మెల్యే. సంక్రాంతి కానుకగా ప్రతి ఇంటికి 2 గంటల మంచినీరు సరఫరా చేస్తున్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ దూకుడు పెంచారని తెలుస్తుంది. మున్సిపల్ కార్మికురాలు సుజాతను సన్మానించారు ఎమ్మెల్యే. సఫాయి కార్మిక అయిన కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులు సుజాత వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మంచిర్యాల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మరింత సమాచారాన్ని. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మంచిర్యాలతో పాటు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి తాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టారని చెప్పొచ్చు. ఇటు తాగునీటికి సంబంధించినటువంటి నిత్యం సరఫరా అయ్యేటువంటి గోదావరి సమీపంలో ఉన్న గోదావరికి సంబంధించిన మిషన్ భగీరథ కార్యక్రమం భాగంగా గతంలో ప్రారంభించినటువంటి ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ స్థాపించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి నిత్యం ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా తాగునీటి నిత్యం సరఫరా చేస్తానని ఇచ్చినటువంటి హామీని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి తాను సంక్రాంతి పండుగ కానుకగా తాగునీటి నిత్యం 2 గంటల పాటు తాగునీటి సౌకర్యాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే మొన్న సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఇటు ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో మిషన్ భగీరథకు సంబంధించిన ఈలతో పాటు మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను పూజా కార్యక్రమాలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి నిత్యం ఉదయం పూట 1 గంటతో పాటు సాయంత్రం పూట 1 గంట పాటు ఇటు తాగునీటి స్వచ్ఛమైనటువంటి శుద్ధమైన తాగునీరు సరఫరా చేసేందుకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ప్రారంభించారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు మున్సిపల్ పార్టీ ఏదైతే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి దాని వారికి సంబంధించినటువంటి పండుగకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి నిత్యావసర వస్తువులను కూడా వారికి పంపిణీ చేశారు. మరి ఈ క్రమంలో మరి మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందంటే ముఖ్యంగా కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో చెత్త సేకరణకు సంబంధించినటువంటి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి బాధ్యత వారిపై బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి వారికి సూచించారు. దాంతో పాటుగా ఏదైతే అవినీతికి పాల్పడినటువంటి అధికారులను అయితే సహించేది లేదంటూ ఖచ్చితంగా స్వచ్ఛ మున్సిపాలిటీ తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత కార్మికులపై ఏదైతే ఉందో వారికి సంబంధించిన పనితీరుపై కూడా దృష్టి సారిస్తూ వారికి సంబంధించినటువంటి పనితీరును మెరుగుపరిచేందుకు పనితీరుపై పరిశీలనకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు నస్పూర్ మున్సిపాలిటీ ఏదైతే మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు ఏదైతే మంచిర్యాల, నస్పూర్, లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆయా వార్డులకు సంబంధించినటువంటి పరిశుభ్రంగా ఉంచేందుకు ఇటు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారి పనితీరుకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీలను ఆయా వార్డుల వారిగా వేస్తూ స్క్రీనింగ్ కమిటీ వారికి సంబంధించిన పనితీరును మెరుగుపరిచే విధంగా కూడా వారు తగు సూచనలు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎవరైతే ఉన్నారో స్వయం సహాయక సంఘాల గ్రూపులు, మహిళా డ్వాక్రా గ్రూపులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కూడా మహిళా భవనాన్ని నిర్మించేందుకు కూడా ఇటు చర్యలు చేపట్టారు. దానికి సంబంధించినటువంటి స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు నస్పూర్ మున్సిపాలిటీకి 45 కోట్ల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు కూడా రూపొందించినట్టు ఇటీవల సమావేశంలో వెల్లడించారు. దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంతకుముందు గత పరిపాలన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నటువంటి అభివృద్ధికి ఏమాత్రం నోచుకోకుండా నీరుగారిపోయి అభివృద్ధిని విస్మరించి ధనార్జనే ధ్యేయంగా ఇటు కేవలం పార్టీల పైరవీలకే పరిమితమైనటువంటి గత మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు సంబంధించినటువంటి ఒక సవాల్ కూడా విసిరినటువంటి సందర్భం కూడా ఇంతకుముందు గతంలో వారు సవాల్ చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే ఏంటంటే మీరు 10 ఏళ్ళలో చేసినటువంటి పాలనలు మేము 30 రోజుల్లో చేసి చూపిస్తాం, ఈ 10 ఏళ్ళలో చేయనటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందో 30 రోజుల అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది ప్రజలే చూస్తారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా నెరవేరుస్తున్నాను అని చెప్పేసి సవాల్ విసురుతూ 30 రోజుల్లో నా అభివృద్ధి ఏంటి చూడండి అని చెప్పేసి సవాల్ విసిరారు. అదే క్రమంలోనే ఇటు అభివృద్ధి పనులు మంచిర్యాల మున్సిపాలిటీతో మున్సిపాలిటీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో ప్రారంభిస్తున్నారని చెప్పవచ్చు. అభివృద్ధి పనులకు సంబంధించిన కూడా పనులు వేగవంతం చేశారని కూడా చెప్పవచ్చు. నిత్యం తాను ఎమ్మెల్యేగా అధికారం చేపట్టినటువంటి 4వ రోజు నుంచే ప్రధాన రహదారి, జాతీయ రహదారికి సంబంధించిన మరమ్మతు పనులతో పాటు నూతనంగా అభివృద్ధి జాతీయ రహదారిని సుమారు చెన్నై నుంచి 15 లక్షలు వెచ్చించి నూతన షీట్లు తీసుకొచ్చి జాతీయ రహదారి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మరమ్మతు పనులు చేయడం, దాంతో పాటుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా వ్యవసాయ పంటలకు సాగునీటికి సంబంధించిన సాగునీరు అందించేందుకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా నెక్స్ట్ ఈ క్రమంలోనే ఏదైతే మున్సిపల్ పరిధిలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో
తాగునీటి స్వచ్ఛమైన తాగునీరు గత ఎండాకాలం అంటే గతంలో 10 ఏళ్ల పాటు తాను అధికారంలో లేకపోయినప్పుడు కూడా తనకు ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నటువంటి వార్డుల వారిగా ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో కష్టాలు తాను చూశానని, తనకు ట్రస్ట్ కు సంబంధించినటువంటి కూడా నిత్యం ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశాను. తాగునీటితో పాటు నిత్యావసరంగా వాడుకునేందుకు కూడా నీటిని సరఫరా చేసినటువంటి సందర్భాలున్నాయి. ఆ క్రమంలో ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకునే ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి తాగునీటి సమస్యతో పాటు నిత్యావసరంగా వాడుకునేందుకు కూడా నీటిని సరఫరా చేసిన ప్రధాన దృష్టి కేంద్రీకరించారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ కానుకగా ముందే చెప్పినట్టు ఏదైతే ఉందో పండగ కానుకగా ప్రజలకు మున్సిపల్ పార్టీలో పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నస్పూర్ మున్సిపాలిటీతో పాటు ఇటు మంచిర్యాల పట్టణంలో కూడా మన డిసిసి అధ్యక్షురాలు సురేఖతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి తాగునీరు నిత్యం ప్రతిరోజు 2 గంటల పాటు, ఉదయం 1 గంట పాటు, సాయంత్రం కూడా 1 గంట పాటు కూడా శుద్ధమైన నీరు సరఫరా చేసేందుకు తాగునీటికి సంబంధించినటువంటి వాటి కోసం ఇటు నిత్యం ఇతర అవసరాలు కూడా వాడుకునే విధంగా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇందిరమ్మ పాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ప్రస్తుతం మళ్ళీ అదే పాలన, గత 10 ఏళ్ల పాలనలో నీరుగాలిపోయినటువంటి అభివృద్ధి పనులు అనేది ఇప్పుడు వేగవంతం అయిపోయాయని చెప్పేసి, అయితే తాను చెప్పినటువంటి ఏదైతే హామీలు అయితే ఉన్నాయో హామీలను 100% నెరవేరుస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో కార్మికుల సంక్షేమంతో పాటు ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ప్రజా సంక్షేమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ప్రేమ్ సాగర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ క్రమంలో అభివృద్ధి పనులు ఇంత వేగంగా జరుగుతుండటంతో పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోపే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఇటు అభివృద్ధి పనులు కూడా మొదలు కావడంతో హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ. ముఖ్యంగా చెప్పండి శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఏవైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో అభివృద్ధి పనుల గురించి మరి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం? అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లయితే ఉందో ఇంతకుముందు తాగునీటికి ఎంతో ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తలాపునే గోదావరి ఉన్నా కూడా కనీసం చుక్క నీరు తాగునీటికి సరైనటువంటి అందినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించలేదు. ఎందుకంటే మంచిర్యాల పట్టణంలోనే ఇటు కాలేజీ రోడ్ పరిసర ప్రాంతంలో గోదావరి పరివాహ ప్రాంతం గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ క్రమంలో ఇటు దీనికి సంబంధించి ఎల్లంపల్లి డ్యామ్ కూడా ఇక్కడే సమీపంలోనే సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి సంబంధించి మిషన్ భగీరథ పథకం కింద సుమారు 750 కోట్లతోటి కూడా గతంలో ఇక్కడ మిషన్ భగీరథ పథకం కింద ఇక్కడ ఇంటెక్వెల్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టినటువంటి వారం రోజుల్లోనే ఆ ఇంటెక్వెల్ సంబంధించినటువంటి అసలు పరిస్థితి ఎలా ఉందనేటువంటి విషయాన్ని కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి దానికి సంబంధించిన పలు సూచనలు చేసి అధికారులను కూడా అప్రమత్తం చేసి దీనికి సంబంధించినటువంటి తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించాలి. ప్రతి ఇంటికి కూడా తాగునీటి కటకట రాకుండా ఇంతకుముందు ఎండాకాలం కావచ్చు, అటు వేసవి కాలంతో పాటు ఇటు చలికాలంతో పాటు ఏ కాలంలో ఎప్పుడైనా కూడా ప్రతిరోజు తాగునీటికి ఇబ్బంది లేకుండా కూడా చూడాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో వారు ఏదైతే పర్యవేక్షించి ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు వీటి అధికారులు కూడా సమగ్రవంతంగా సక్రమంగా పనితీరు దీనికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే ఈ రావడం, ఇటు జాతీయ రహదారిపై మరమ్మతులు పని చేపట్టడం, ఇటు సాగునీటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా దానికి సంబంధించి సాగునీటిని విడుదల చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండటంతో ప్రజలు కూడా తాము ఏదైతే నమ్మకంతో విశ్వాసం ఉంచి ఓటు వేసి గెలిపించుకున్నామో మా ఎమ్మెల్యే ఇక్కడ వారి హామీలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటున్నాడు, ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. మరి రాబోయే కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాయి. మరి పట్టణాన్ని సుందరీకరంగా చేసేందుకు కూడా పూర్తి స్థాయి ప్రణాళికబద్ధంగా కూడా చేసేందుకు అన్ని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా చేస్తామన్న విశ్వాసం కూడా తమకు ఉందంటూ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ.